గతంలో మనమంతా శాపగ్రస్తులం, కానీ ఆయన పునరుద్ధానం మూలంగా మనమందరం ఆశీర్వచనం పొందిన వాళ్ళమయ్యాం. మారు మనసు పొందిన వాడి కంటే ధన్యుడు భూమి మీద ఇంకొకడు ఉండడు. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడి కంటే ఆశీర్వదించబడిన వాడు ఇంకొకడు లేడు. లోకంలో ఆశీర్వాదం అంటే రకరకాలుగా ఉన్నాయి. బాగా కలిసి వచ్చింది బ్రదర్, బాగా ఆశీర్వదించబడ్డాడు. నిజమా? డబ్బు బాగా వస్తే ఆశీర్వదించబడినట్టేనా? బ్రదర్ నేను చెప్తున్నానండి, అసలు ఆయనకి బీపీ షుగరు ఏమీ లేవు, నిజంగా ఆశీర్వదించబడినాడు. బీపీ షుగరు ఏమి ఉండకపోయినా నరకంలో ఉంటే ఏది నిజమైన ఆశీర్వాదం? ఏంటి బ్రదరు, సామాన్యమో ఏంటి చెప్పండి? ఎలాంటి పిల్లలు ఉన్నారు ఆయనకి? నెత్తి మీద పెట్టుకుని చూసే పిల్లలు ఉన్నారు. నిజంగా దీవించబడినాడు. పిల్లలు నెత్తి మీదే పెట్టుకుంటారు, రేపు దేవదత్తులు తీసుకెళ్ళి నరకంలో పడేస్తే ఏది నిజమైన ఆశీర్వాదం? పాప క్షమాపణ పొందడం అనేది నిజమైన ఆశీర్వాదం. ఆయన మరణంలో పాలు పంపులు పొందడం, ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందడం కంటే ఆశీర్వాదం మరొకటి ఇంకేమీ లేదు. ఆయన తిరిగి లేవడం ద్వారా ప్రభావంతో నిరూపించబడ్డాడు ఆయన. రెండవది, ఆయన తిరిగి లేవడం ద్వారా మన పాపాలకు క్షమాపణ లభించింది. ఇక మరో మాట దగ్గరికి వెడదాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4:25 రోమా. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా మార్చింది. ఈరోజు కూడా చాలామంది నీతి క్రియల మీద మనసు పెట్టి, నేను మాట్లాడేది దేవుని ఎరగని వాడి సంగతి మాట్లాడుతున్నా. దేవుని ఎరిగినవాడు నీతి క్రియలు చేయడం విశ్వాసానికి క్రియలు రుజువు. కానీ తిరిగి జన్మించని వ్యక్తి, ప్రభు ఎవరో తెలియని వ్యక్తి విస్తారమైనటువంటి నీతి కార్యాలు చేయడం అతని నీతి కాదది. అతని నీతి అంతా దేవుని దృష్టిలో మురిగుడ్డలంతే. భక్తిహీనుణ్ణి ఆయన మరణ పునరుద్ధానాలు నీతిమంతునిగా మార్చాయి. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల